నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం అనే ఒక కథ విందాం. దీన్ని రచించిన వారు లక్ష్మీ సిరి గారు. ప్రేమించిన అమ్మాయిని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చి వాకిట్లో నిలబడ్డ కొడుకుని చూసి షాక్ అయ్యారు కుటుంబం మొత్తం. ఎవరికీ ఇష్టం లేకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనింది, ఉమ్మడి కుటుంబంలో అందరి ప్రేమను పొందిందా లేదా వినండి. సమయం సాయంత్రం 5 గంటలు అవుతుంది. అప్పుడే సూర్యుడు పడమటి దిక్కున ఉన్న కొండల మధ్య నుండి కిందికి జారిపోతూ ఉన్నాడు. రఘురాం మేడ మీద టీ తాగుతూ ఏదో పుస్తకం చదువుతూ ఉన్నారు. ఇంట్లో ఏం జరుగుతున్నా పట్టించుకొని భర్తపై చిరాకు పుట్టి, అబ్బబ్బా, ఎప్పుడు చూడు పుస్తకాలు పుస్తకాలు, మంచి చెడ్డ లేదా, ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలతోనే కూర్చుంటారు, అలాంటప్పుడు నన్ను కట్టుకోవడం ఎందుకు, ఆ పుస్తకాలనే కట్టుకోకపోయారా అని కసిరింది. ఆ మాటలకి ఉలిక్కిపడి, ఇప్పుడు ఏం కొంపలు మునిగాయి అని భార్య భుజంపై చేయి వేశాడు. మన కార్తీక్ గురించి మీరు ఏమీ పట్టించుకోవడం లేదు, ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు చదవడమే. ఇంటిలో మంచి చెడ్డ ఆలోచించవలసిన మీరే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇలా ఉంటే ఎలా అండి అని మండిపడింది. కార్తీక్ పెళ్లి గురించే కదా, వాడు ఎలాగో వస్తున్నాడు కదా, ఇప్పుడు తర్వాత మనం అన్నీ మాట్లాడుకుందాం అని అంటాడు భార్యతో. అది కాదండి, నేను ముందు నుండి మా అన్నయ్య కూతురు స్వప్నతో పెళ్లి చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను కదా. హా, అది అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు ఏమైందని అంతలా కంగారు పడిపోతున్నావు అని భార్య వైపు ఆతృతగా చూస్తూ అడిగాడు. కానీ వాడు ఎప్పుడూ నాకు దగ్గర వాళ్ళని చేసుకోవడం ఇష్టం లేదు అని ప్రతిసారి అంటూనే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమంటాడోనని భయంగా ఉంది. నేనేమో వాళ్ళకి మాటిచ్చేశాను, స్వప్ననే నా చిన్న కోడలు అని. స్వప్న కూడా వాళ్ళ బావ కార్తీక్ తన కాబోయే భర్త అని సంతోషంలో ఉంది అని చేతులు నలుపుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పద్మ, నువ్వు కంగారు పడకు, వాడు ఇంకా రాలేదు కదా, వచ్చాక నెమ్మదిగా అందరం మాట్లాడి ఒప్పించవచ్చు అని ధైర్యం చెప్పాడు. అప్పుడే అత్తయ్య, ఈరోజు వంటకి ఏం వండమంటారు అని పెద్ద కొడుకు భార్య గౌరీ అక్కడికి వచ్చింది. పద్మ కోడల్ని చూసి, ఆలు కుర్మా పాలక్ పన్నీర్ కర్రీ చెయ్యమ్మా, కార్తీక్ వస్తున్నాడు కదా, వాడికి అవంటే చాలా ఇష్టం, అక్కడ ఎలా తింటాడో ఏం తిన్నాడో, వచ్చే సమయానికి అన్నీ త్వరగా సిద్ధం చేసి ఉంచండి అని కోడలికి పని పురమాయించింది. సరే అత్తయ్య, అయితే నేను వెళ్ళి మీరు చెప్పినవి రెడీ చేస్తాను అని చెప్పి కిందకు వెళ్ళిపోతుంది. కోడలు వెళ్ళిపోయిన తర్వాత భర్త వైపు తిరిగి, ఏమండి, అరవింద్ పొద్దుననగా బ్యాంకుకు వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి, ఎక్కడ ఉన్నాడో అని భర్తకి ఫోన్ చేయమని ఫోన్ తీసిచ్చింది. ఫోన్ చేయడం ఎందుకు, ఇంకా వాడు మాటల్లోనే వచ్చాడు అని కొడుకు వైపు చూశాడు. అమ్మా, ఇవిగో కార్తీక్ పెళ్ళికి డబ్బులు నువ్వు చెప్పినట్టే తెచ్చాను అని తల్లి చేతికి బ్యాగ్ అందించాడు అరవింద్. కార్తీక్ రాగానే పెళ్లి చేయాలని పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందే చేయడం మొదలు పెడుతూ ఉంది పద్మ. పద్మ డబ్బులు తీసి చూసి, సరే బాబు, కరెక్ట్గా చెప్పినట్టే 10 లక్షలు తెచ్చావు, ఇవి లోపల బీరువాలో పెట్టి వస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిను నాన్న, పొద్దున్నుండి ఏమైనా తిన్నావో లేదో కుశల ప్రశ్నలు అడిగి పంపించి తను కూడా అక్కడి నుండి లేచి వెళ్ళింది. పావని, కాస్త ఈ కూరగాయలు కట్ చేయవా, నేను క్యారెట్ హల్వా చేస్తాను అనింది గౌరీ. క్యారెట్ హల్వా ఎందుకు అక్క ఇప్పుడు అడిగింది పావని. కార్తీక్కి క్యారెట్ హల్వా అంటే ఇష్టమని చెయ్యమని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు, చాలా రోజులైంది కదా కార్తీక్ ఇక్కడికి వచ్చి, దాదాపు 6 నెలలు అయిపోయింది. అవును, మరిదిగారు వస్తున్నారు కదా, సరే అక్క, నువ్వు హల్వా రెడీ చెయ్యి, నేను మిగతా పని అంతా చూసుకుంటాను. గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ కార్తీక్ కోసము ఎదురు చూస్తూ ఉంది మేఘన. కార్తీక్ ఏమిటి ఇంకా రాలేదు, త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడు అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది. కార్తీక్, ఎక్కడా, వస్తున్నా అని చెప్పావు,
నన్ను మర్చిపోయి అట్నుండి అట్టే మీ ఇంటికి వెళ్ళిపోతున్నావా ఏంటి? మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోతే అప్పుడప్పుడే రావు. లేదు వస్తున్నాను డార్లింగ్. నిన్ను చూడకుండా అంత తేలిగ్గా వెళ్తానా? దారిలోనే ఉన్నా, 10 నిమిషాల్లో నీ ముందరుంటా. మేఘన బయట కూర్చొని టైం చూసుకుంటూ మధ్య మధ్యలో కార్తీక్ కోసం బయటికి చూస్తూ ఉంది రోడ్డు వైపు. మేఘన అమ్మా నాన్నలకి ఒక్కతే కూతురు. తనకి ఒక అన్నకి పెళ్ళయింది, కానీ పిల్లలు లేరు. కార్తీక్ అమ్మా నాన్నలకి చిన్న కొడుకు. తనకి 2 అన్నలు, అరవింద్, ఆదిత్య. అన్నలు, వదినలు, పిల్లలతో అందరూ కలిసి ఉంటారు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఇద్దరు హైదరాబాదులో జాబ్ చేస్తూ ప్రేమలో పడ్డారు. వాళ్ళది ఇద్దరిది విజయవాడనే. కార్తీక్ మేఘనాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ అంతలో వాళ్ళమ్మ పద్మ తన మేనకోడలు స్వప్నతో పెళ్లి చేయాలి అని ఏర్పాట్లన్నీ చేస్తుంది. కార్తీక్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో మేఘనాకి వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఇదేంటి, అమ్మ ఫోన్ చేస్తుందేమిటి, దేని గురించి చేస్తుందో అని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. హలో అమ్మా. అమ్మా మేఘనా, నువ్వు బయలుదేరడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? రేపు ఉదయం వస్తానమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ ఉండాలంటే ఇప్పుడే బయలుదేరాలి. ఎందుకమ్మా ఇప్పుడు అంత తొందరగా రమ్మంటున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా అని కంగారు పడింది. అందరం బాగానే ఉన్నాం. అయినా ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటే? నీకు తెలుసుగా, నిన్ను చూసుకోవడానికి మీ డాడీ ఫ్రెండు రామచంద్రరావు గారి అబ్బాయి నెల రోజుల్లో వస్తారు. నువ్వు ఆలోపు ఇక్కడ ఉండాలి అని ముందే చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా అని కోపంగా అడిగింది కౌసల్య. అదేంటి, వాళ్ళు ఎల్లుండి కదా వస్తాను అని అన్నారు, రేపు రావడం ఏమిటి? అయోమయంగా అడిగింది మేఘన. వాళ్ళకి ఆ రోజు రావడానికి కుదరడం లేదని రేపే వచ్చేస్తున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను, కానీ నువ్వు టైంకి రాకపోతే మీ నాన్నగారి గురించి నీకు తెలుసు కదా, ఆయనకి కోపం వస్తే ఇంకా అంతే. సరే ఉంటాను మరి, త్వరగా బయలుదేరి వచ్చేయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళకి నువ్వు నచ్చితే 10 రోజుల్లో పెళ్లి చేసేస్తాను అని మీ నాన్నగారు అన్నారు. నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరి వచ్చేసేయ్. ఇంకా నాకు చాలా పనులున్నాయి. బయలుదేరిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి చెప్పు. నిన్ను తీసుకొని రావటానికి అన్నయ్య హాస్పిటల్ నుండి అటే వస్తాడు. పెళ్ళి అనే మాట వినగానే మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫోన్ కింద పడేసి అలానే ఉండిపోయింది ఏడుస్తూ. దేవుడా, ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులు, వెంటనే పెళ్ళి అంటే ఎలా? కార్తీక్ను తీసుకుని వెళ్ళి ఒప్పించాలి అని అనుకునేలోపే ఈ న్యూస్ ఏమిటి? ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్తే వెంటనే పెళ్లి చూపులు అవడం, పెళ్ళి అన్నీ అయిపోతాయి. కార్తీక్తో మాట్లాడటానికి కూడా ఛాన్సే దొరకదు. ఏది చేసినా ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి. ముందు నా కార్తీక్కి విషయం చెప్పాలి అని కంగారు పడుతూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంది. ఇంతలో కార్తీక్ వెనక నుండి వచ్చి కళ్ళు మూసి, మేఘన ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కన్నీళ్ళేమిటి? ఏమైంది నా బంగారానికి అని తన మునివేళ్లతో కళ్ళు తుడిచాడు. మేఘన ఇక దుఃఖాన్ని ఆపుకోలేక కార్తీక్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. కార్తీక్, నాకు చాలా భయం వేస్తుంది. నీ నుండి నన్ను దూరం చేస్తారేమో అని నాలో ఏదో తెలియని భయం. నువ్వు నాకు దూరం అవుతే బ్రతకలేను అని మొహం చేతుల్లో దాచుకొని ఏడుస్తూ. మేఘన, అసలు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కంగారుగా. అమ్మ ఫోన్ చేసింది కార్తీక్, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. ఇప్పుడే బయలుదేరి వచ్చాయి. వాళ్ళకి కానీ నచ్చితే పెళ్ళి కూడా 10 రోజుల్లో చేసేస్తారు అని అమ్మ అంటుంది. ఓ, చూసుకోవడానికే కదా, పెళ్ళి కాదు కదా, దీనికే ఇంత భయపడాలా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పు. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిస్తాం.
నీకు మా డాడ్ గురించి తెలియదు కార్తీక్. ఒక్కసారి ఆయన అనుకున్నారు అంటే ఆ పని ఏదైనా అవ్వాల్సిందే. ఎవ్వరి మాట వినరు. ఆయన మాట ప్రకారం జరగాలి. అదంతే. ఇప్పుడు వెళ్తే నన్నింకా పెళ్లి చేసే వరకు బయటికి కూడా రానివ్వరు. నేనిప్పుడు జాబ్ చేయడం కూడా ఇష్టం లేదు. నేనెంతో రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. పెళ్ళి అయ్యే వరకు మాత్రమే నేను జాబ్ చేయడం. పెళ్ళి అయిన తర్వాత జాబ్ చేయనివ్వరు. నువ్వు కాకుండా నన్ను ఇంక ఎవరైనా పెళ్లి చేసుకుంటే నేను భరించలేను, చచ్చిపోతాను అంటూ గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది మేఘన. నువ్వే కాదు, నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను. నేను నిన్ను తప్ప ఇంక ఎవ్వరిని నా భార్యగానే ఊహించుకోలేను. నిన్ను నన్ను ఎవ్వరూ విడతీయలేరు. మన పెళ్ళి ఇక్కడే అయిపోవాలి అని నిర్ణయించుకొని తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కార్తీక్ రఘురాం పద్మలకు చిన్న కొడుకు. కార్తీక్ అన్నయ్యలు అరవింద్, ఆదిత్య. అరవింద్ భార్య గౌరీ, పిల్లలు వర్షిత, యశ్వంత్. ఆదిత్య భార్య పావని, పిల్లలు భాను, చరణ్. రఘురాంకి ఒక బట్టల దుకాణం ఉంది. అతను వయసు అవుతుంది కదా అని ఆ దుకాణాన్ని అరవింద్కి అప్పచెప్పి తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదిత్య ఇంటికి దగ్గరలో బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ నెలకి 30,000 సంపాదిస్తాడు. గౌరీ, పావని ఇంట్లోనే ఉంటూ ఇంటి పని, వంట పని చేసుకుంటూ అత్తగారు, మామగారును బాగా చూసుకుంటూ ఉంటారు. ఇంట్లో అత్త చెప్పిన మాట ప్రకారమే జరగాలి. కార్తీక్ రాక కోసం ఎదురు చూస్తూ తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది పద్మ. అందరూ హాల్లో కూర్చొని కార్తీక్ ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడే రఘురాం పెద్ద కొడుకు అరవింద్ని పిలిచి, కార్తీక్ ఇంకా రాలేదు, వాడికి ఫోన్ చేసి అసలు ఈరోజు వస్తున్నాడా లేదా కనుక్కో అని అన్నారు. చేస్తూనే ఉన్నా నాన్నగారు, ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. కార్తీక్ రాగానే భోజనం చేసేటప్పుడు మెల్లిగా పెళ్లి గురించి అడగాలి అని అనుకుంటూ ఉంది పద్మ. కాసేపటికి కార్తీక్ మేఘనాన్ని పెళ్లి చేసుకొని తనతో పాటు తీసుకొని వస్తాడు. కాలింగ్ బెల్ చప్పుడుకి గౌరీ తలుపు తీసి చూస్తుంది. ఎదురుగా దండలతో ఉన్న కార్తీక్ మేఘనాన్ని చూసి షాక్ అయ్యి పక్కకు నిలబడిపోయింది. అమ్మా గౌరీ, ఎవరు వచ్చింది? కార్తీక్ వచ్చేశాడా అని సంతోషంతో అక్కడికి వచ్చింది నవ్వుతూ పద్మ. కార్తీక్ పక్కన మేఘనాన్ని చూసి తన మెడలో తాళిబొట్టు చూసి షాక్ అయ్యి అలానే ఉండిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.